think we have got a overall clarity about what's happening here. అండ్ అసలు ఈ ఏరియా కూడా బయట నుంచి ఉన్నదానికి లోపల ఉన్నదానికి అసలు సంబంధమే లేదు. ఐ కీప్ ట్రావెలింగ్, ఇక్కడ యూసఫ్ కూడా చాలాసార్లు వస్తాం, కానీ లోపల ఇంత పీస్ఫుల్గా ఇంత సెరీన్గా యూనో ఇంతమంది ట్రైన్ అవుతున్నారు, ఇంతమంది ఆఫీసర్స్ ట్రైన్ అవుతున్నారు అని తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇందాక ఎవరో చెప్తున్నారు ఆల్ ఆఫ్ దర్ షూస్ ఆర్ ఆల్సో అడిడాస్ షూస్ అని. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ క్వాలిటీ మిక్స్డ్ విత్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. డెఫినెట్లీ, బికాజ్ ఎందుకంటే ప్రీవియస్లీ వేరియస్ ట్రైనింగ్స్ బిఫోర్ మేము చూస్తున్న క్రమంలో ఈ ఫిజికల్ ట్రైనింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వీళ్ళు వారానికి కనీసం 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువగా మోర్ దెన్ 10 కిలోమీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ప్రధానంగా మనకి ఈ యొక్క షూస్లో అంటే నీస్ జాయింట్ పెయిన్స్ రావటం కానీ ఇలాంటివన్నీ కూడా గమనించి డీజీపీ గారు మాకు ప్రత్యేకంగా ఈసారి అవకాశం ఇచ్చి ది బెస్ట్ ఆఫ్ షూస్, రన్నింగ్ షూస్ ఏవైతే ఉన్నాయి వాటిని తీసుకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. సో ఎంటైర్ ది స్టేట్, నాట్ ఓన్లీ అట్ ఫస్ట్ బెటాలియన్ యూసఫ్ కూడా, త్రూ అవుట్ స్టేట్ కానిస్టేబుల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్యాచ్లో 2024లో శిక్షణ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అడిడాస్ షూస్ని ఇవ్వటం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ నేను ఐఎమ్ థ్యాంకింగ్ అవర్ డీజీపీ సార్ ఆన్ దిస్ అకేషన్. ఓకే నాని గారు, ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ని చూస్తే ఎవరికైనా ఒక దేశభక్తి ఉప్పొంగుతుంది అండ్ మీకు కూడా అలానే అనిపిస్తుంది. సో మీ చిన్నప్పుడు స్వతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకునేవారు? సో దాని గురించి ఒకసారి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాలిడే, దాంతో స్టార్ట్ అయ్యేది చిన్నప్పుడు అంటే కదా. చిన్నప్పుడు దేని గురించి ఆలోచిస్తాం? ఫస్ట్ థింగ్ ఇండిపెండెన్స్ డే, హాలిడే. ఎస్, అప్పటికి మనకి కంప్లీట్గా దాని వెయిట్ ఏంటి, దాని బరువు ఏంటి అన్నది మనకు తెలియదు కదా. అండ్ చిన్నప్పుడు బాగా గుర్తున్నది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆ చిన్న పేపర్ ఫ్లాగ్స్ ఇచ్చేవాళ్ళు కదా, దానికి మన జోబుకి గుచ్చుకొని స్కూల్కి వెళ్ళడంలో అదొక కిక్ అనమాట. అండ్ ఆ రోజు మాత్రం హోంవర్క్లు, టీచర్లు తిట్టాలు, ఈ గొడవలన్నీ కూడా ఉండవు కాబట్టి అక్కడికి వెళ్ళి సరదాగా ఏదో స్వీట్లు ఏదో ఇచ్చేవారు, ఫ్లాగ్ హాస్టింగ్ జరిగేది, జనగణమన పాడేవాళ్ళం, వందే మాత్రం పాడేవాళ్ళం. సో అదొక తెలియని. అండ్ మా ఇల్లున్న ఏరియాలో కూడా దూరం నుంచి పైన పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి పాత సినిమాల్లో నుంచి ఈ ఏమంటారు ఈ దేశభక్తి సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తుండేవారు. సో ఆ రోజంతా ఏదో ఒక పండగ వాతావరణం. మనకి కంప్లీట్గా మన ఇండిపెండెన్స్ ఎలా గెలుచుకున్నాం దాని స్టోరీ అంతా తెలిసి ఉండకపోయినా చిన్నప్పుడు ఐ థింక్ పిల్లలు ఫీల్ అయ్యే ఒక దేశభక్తి ఉంటుంది ఆ రోజు క్రియేట్ చేసే వాతావరణం వల్ల. ఆ రోజు కాదు నాన్నగారు, ముందు నుంచి బడిని నీట్గా అలంకరించడం, ఫ్లాగ్స్ కట్టడం అదంతా. బట్ అందులో నేనేమంటున్నా అంటే పెద్దవాళ్ళు ఫీల్ అయ్యే దేశభక్తి ఒకటి, ఆ చిన్నపిల్లలు జస్ట్ మన చుట్టూ క్రియేట్ అయ్యే ఒక వాతావరణం వల్ల వాళ్ళు ఫీల్ అయ్యే దేశభక్తి ఒకటి ఉంటుంది. అది చాలా అందమైంది అంటున్నాను. అది కూడా చాలా, ఆ ఇన్నోసెన్స్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఐ ఫీల్. ఓకే, ఎవ్రీ కిడ్ కూడా August 15th ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు, అదొక పండగ కాబట్టి. ఓకే, ఇంకెవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? సార్ హాయ్ సార్. హాయ్ సార్, ఇక్కడ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. పేరు? సార్ సాయి కుమార్, ఆల్సో నోన్ యాజ్ సాయి నాని సార్. ఏంటి మొత్తం పేరు చెప్పారు ఇప్పుడు? సాయి కుమార్, ఆల్సో నోన్ యాజ్ సాయి నాని సార్. ఆల్సో నోన్ యాజ్ సాయి నాని. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. హ్యాపీ టు సీ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఎలా అయిపోయిందంటే వాళ్ళ పేరు చివరన మీ పేరు యాడ్ చేసేసుకుంటారు, ఇంకా ఫ్యాన్ అన్నమాట. మనకి మామూలుగానే తెలుగు వాళ్ళల్లో ఐ థింక్ నానీలు చాలా కామన్ కదా. ఇందులో ఎవరెవరు నానీలు ఉన్నారు చేతులు ఎత్తండి. ఎవరో ఒకరు మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని నాని అని పిలిచినా మీరు చేయొచ్చు. ఓ చూడండి, చాలా మంది ఉన్నారు బ్రహ్మాండంగా. సో ఏదో అడుగుతున్నారు మీరు ఏదో. సో మై క్వశ్చన్ ఇస్ సింపుల్ సార్. ఇఫ్ నాట్ అన్ యాక్టర్ ఆర్ డైరెక్టర్, వాట్ వుడ్ యు హావ్ బికమ్ సార్? వాట్ విల్ ఐ బికమ్? యా సార్. మేబీ ఏ కాప్. గ్రేట్ సార్. లేదండి, నేను ఇంత కష్టపడలేనేమో. బట్ ఐ విల్ సే ఇఫ్ నాట్ ఎ యాక్టర్ ఆర్ డైరెక్టర్, I would have been a projector operator in a theatre, because I think I'll do something related with cinema only. ఏదైనా సినిమా రిలేటెడ్గానే చేసి ఉండేవాడిని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అంటే ఎప్పటి నుంచి సార్ మీకు యాక్టర్ అవ్వాలి అనే కసి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సినిమా అంటే ఒక ఇష్టం స్టార్ట్ అయింది. అది ఒక రకమైన ఎస్కేప్ లాగా అనిపించింది. అంటే మనం రియల్ వరల్డ్ ఎక్కువ తెలిసే కొద్దీ ఆ సినిమా వరల్డ్ ఇంకెక్కువ అందంగా అనిపించింది. అంటే ఇప్పుడు సినిమాలో ఇప్పుడు మనం బయట ఏమనుకుంటామంటే ఇంత డ్రీమీగా ఉంటుంది. ఇప్పుడు అది ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు,
లేదంటే రియల్ లైఫ్లో మనం కలిసి మనం మంచి చెడు అవ్వచ్చు, ఇవన్నీ చాలా డ్రీమీగా ఊహించుకుంటాం చిన్నపిల్లలుగా. అండ్ కొంచెం మనం పెరిగే కొద్దీ మనం అనుకుంటున్న డ్రీమ్ వరల్డ్ రియల్ వరల్డ్ సేమ్ కాదని క్లారిటీ వస్తుంది. సో ఆ డ్రీమ్ వరల్డ్ని సినిమాలో ఎత్తుక్కున్నాను నేను. బేసిక్లీ ఎక్కడో ఒక సినిమా తెలియన మనం ఆ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి కదా, బయట లవ్ స్టోరీ మనకు కొంచెం ఫ్లాట్గా అనిపిస్తుంది. అదే సినిమాలో లవ్ స్టోరీ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఒక అందం ఉంటుంది. సో స్లోగా సినిమాకి బాగా అట్రాక్ట్ అయ్యాను. అండ్ ఎప్పుడైతే సినిమా అంటే ఒక ఇష్టం పెరిగిందో సినిమాలో ఏం చేయాలి అని ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఒక 4-5 years పనిచేశాను. ఆ తర్వాత యాక్టర్ని అయ్యాను. సో లక్కీగా యూనో ఇంత లవ్ అండ్ అఫెక్షన్ దక్కింది ప్రేక్షకుల నుంచి, ప్రజల నుంచి. అండ్ ఒకదాని తర్వాత ఒకదాని నాకే ఎప్పుడు ఈ లాస్ట్ 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఎలా గడిచిపోయినా నాకే తెలియలేదు. ఓకే, ఫస్ట్ సినిమా అందరికీ గుర్తుంది కదా, ఏంటది? అష్టాచెమ్మ. సో ఆ సినిమాలో అయితే ఫస్ట్ సినిమా యాక్టర్లా అయితే నాకు అనిపించలేదు, మీకు అనిపించిందా? అందులో కామెడీ టైమింగ్ కానీ, ఆ కంగారుగా ఉండే ఒక క్యారెక్టర్ కానీ, అలాగే ఒక సీరియస్గా అంటే లోపల ఒక ఉత్సాహాన్ని అణచివేసుకొని ఒక సీరియస్ క్యారెక్టర్ కానీ ఎలా అనిపించింది మీకు? అసలు ఏంటి జోష్ లేదు, నాని గారిని ఎదురుగా పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోయారా? వాళ్ళ అష్టాచెమ్మ గుర్తు చేసుకుంటున్నారు. అష్టాచెమ్మ వచ్చి చాలా ఏళ్ళు అయింది. అండ్ డెఫినెట్గా నాకు అనిపిస్తుంది, మీరు అడిగారు వాళ్ళని క్వశ్చన్, బట్ నాకు అష్టాచెమ్మ చూసినప్పుడల్లా ఫస్ట్ ఫిల్మ్ లాగే అనిపిస్తుంది. అంటే ఇంకా ఏంటి ల్యాక్ చేసామన్నా అనిపిస్తుంది. బట్ సినిమాకి మనం నేర్చుకొని వి ఇంప్రూవ్ అలాట్. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు క్వశ్చన్ అడగడానికి? హాయ్ సార్. హాయ్, నా పేరు భూమేష్ గారు. హాయ్ సార్. మీరు ఇప్పుడే ఫస్ట్ సినిమా అనేది టాపిక్ వచ్చింది కాబట్టి ఇన్ని సినిమాలు చేసినారు కదా, మీకు అందులో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు సార్? యాక్ట్రెస్ మేడం కాకుండా, ఇంట్లో మేడం కాకుండా. ఇంట్లో మేడం యాక్ట్ చేయలే నాతో. ఫేవరెట్ యాక్ట్రెస్సా? జనరల్గా ఇలా ఇంటర్వ్యూస్కి వాటికి సినిమా ముందు రిలీజ్ ముందు వెళ్ళినప్పుడు మమ్మల్ని బుక్ చేయడానికి యాంకర్లు అడుగుతారు ఇలాంటి క్వశ్చన్లు. మీరు మరి మీ ఎజెండా ఏంటో నాకు తెలీదు. ఫేవరెట్ యాక్ట్రెస్ బెస్ట్ సేఫెస్ట్ ఏంటో తెలుసా? మనం ఏదైతే సినిమా రిలీజ్ అయిపోతుందో ఆ యాక్ట్రెస్ పేరు చెప్తే పీస్ఫుల్గా ఉండొచ్చు. రేపు ఎవరైనా ఎందుకు చెప్పావంటే అరే ఆ సినిమా రిలీజ్ అవుతుంది కదా అని చెప్పాను అని చెప్పి కవర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రస్తుతానికి నేను డెఫినెట్గా ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది సరిపోదా శనివారంలో, తనే నా ఫేవరెట్ యాక్ట్రెస్. ఓ ప్రియాంక వినాలి ఈ మాట. వినకూడదు, ఎందుకంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను కదా. ఓకే ఓకే, అయితే వినకూడదు. సార్, వన్ మోర్ క్వశ్చన్. Yeah. మేము ఫిట్గా ఉండడానికి ఫిజికల్గా ఇంత ట్రైన్ చేస్తుంటాం కాబట్టి ఫిట్గా ఉంటాము. సో మీరు మీ డైట్ ప్లాన్ అనేది ఎలా చూస్ చేసుకుంటారు? ఇంత ఫిట్గా ఉన్నారు కదా ఇప్పుడు కూడా, చూడడానికి 18 ఏళ్ళ. దానికి చాలామంది యాక్టర్లు చాలా చేస్తారండి. బట్ నేను నిజంగా చెప్తున్నాను, నేను అంత పెద్దగా డైట్ ఫాలో అవ్వను. అంటే నాకు చాలా ఇంటి ఫుడ్ అన్న అమ్మ ఫుడ్ అన్న చాలా ఇష్టం. అందరం ఇంట్లో తినే పిండి వంటలతో సహా అన్నీ తింటాను. సో పెద్దగా ఫాలో అవ్వను. ఇప్పుడు దాకా పెద్ద మీ రేంజ్ ఫిట్నెస్ అవసరం పడలేదు సినిమాల్లో. సో పడిన రోజు ఐ థింక్ మీ దగ్గర నుంచే టిప్స్ తీసుకొని ఫాలో అవుతాను.